హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్సర్స్ ఫర్ ఎస్ఎస్సి CGL Tier 1 లైవ్ మాక్ టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్ నెంబర్ 1 ఇంగ్లీష్ పార్ట్. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ మీకు ఈ వీక్ నుంచి ప్రతి వీకు ఎవ్రీ సాటర్డే లైవ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తుందండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ, ఎనీ వన్ కెన్ రైట్ దిస్ మాక్ టెస్ట్. మనకి ఎస్ఎస్సి CGL Tier 1 ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్ 13th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇంకా 80 డేస్ ఉందండి. దిస్ 80 డేస్ ఈస్ వెరీ 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 క్రూషియల్. ఎందుకంటే మీకు ఎస్ఎస్సిలో మీ స్కోర్ని, మీ జాబ్ని డిసైడ్ చేసేది మీరు చేసే ప్రాక్టీసే, మీరు రాసే మాక్ టెస్ట్లో మాత్రమే మర్చిపోవద్దండి. సో ఈ 80 డేస్ మీరు ఎన్ని మాక్ టెస్ట్లు రాయగలిగితే అంత మంచిది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు గివ్ అట్లీస్ట్ 1 మాక్ టెస్ట్ డైలీ. ప్రతిరోజు కూడా ఒక మాక్ టెస్ట్ రాయండి. సో ఎప్పుడైతే మీరు నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాస్తారో అప్పుడు మీ స్పీడ్, యాక్యురసీ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఓకే, నౌ లెట్ us గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ లైవ్ మాక్ టెస్ట్ 1, ఫస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ బ్రాకెట్స్ టు fill in the blanks. The government tried to dash provoke the protesters by making some concessions. చూడండి, ఒక సెంటెన్స్ ఇచ్చాడండి, బ్లాంక్ ఇచ్చాడు, బ్రాకెట్లో ఒక వర్డ్ ఇచ్చాడు. బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్ ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నాడు. ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ ద సినోనిమ్, యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ద యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక వర్డ్ యాంటనిమ్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ దాని సినోనిమ్ తెలియాలండి. వెన్ యూ నో ద సినోనిమ్, యాంటనిమ్ ఈజీగా తెలుస్తుంది. అసలు ఇక్కడ ఫస్ట్ ప్రవోక్ అంటే ఏంటి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఈ వర్డ్. డోంట్ ప్రవోక్ మీ, ఐఎమ్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్ టుడే అంటుంటారు. ప్రవోక్ అంటే అర్థం ఏంటంటే ఎన్రేజ్, యాంగర్, ఇన్ఫ్యూరియేట్, అగ్రవేట్, అనాయ్. తెలుగులో చెప్పాలంటే రెచ్చగొట్టడం అని అర్థం అండి. ఒక వ్యక్తి కోపం తెప్పియడం, లేదంటే ఒక వ్యక్తిని రెచ్చగొట్టడాన్ని ఏమంటారంటే ప్రవోక్ అంటారు. డోంట్ ప్రవోక్ మీ అంటారు, నన్ను రెచ్చగొట్టద్దు. సో ఇప్పుడు మనము ప్రవోక్ అనే వర్డ్కి సినోనిమ్ కాదు కదా మనం కనుక్కోవాల్సింది, మనం యాంటనిమ్ కనుక్కోవాలి. చెప్పండి, సక్సీడా, డిస్కవరా, అచీవా, అపీసా. ప్రవోక్ అంటే రెచ్చగొట్టడం, రెచ్చగొట్టడానికి ఆపోజిట్ ఏమవుతుంది? టు కామ్ డౌన్ సమ్వన్. ఒక వ్యక్తిని కూల్ చేయడం, ఒక వ్యక్తి యొక్క కోపాన్ని తగ్గించడం, దీని ఏమంటారు? ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడు, లెట్ us say a person is very very angry. If you try to calm down that person, ఆ వ్యక్తిని మనము కూల్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఏ వర్డ్స్ వాడతారంటే చూడండి, మనము ప్లెకేట్ అనేది వాడచ్చు. ప్లెకేట్, పాసిఫై, మాలిఫై, అపీస్, సూద్, ఇలాంటి వర్డ్స్ వాడచ్చండి. సో మనకి ఇచ్చిన వాటిలో నియరెస్ట్గా ఉండేది ఏంటండి? అపీస్ అనేది ఉందండి. సో ఆన్సర్ వచ్చి డీనండి. ఎందుకంటే చూడండి, సక్సీడ్ అంటే మనకు తెలుసు, సక్సీడ్ అంటే టు బికమ్ సక్సెస్ఫుల్ ఆర్ టు అచీవ్ సంథింగ్. ఓకే, దెర్ ఈస్ నథింగ్ మచ్ టు నో అబౌట్ దట్ వర్డ్. ఓకే, డిస్కవర్ అంటే ఏంటండి? డిస్కవర్ అంటే ఫైండ్, దిస్ వీ నో వెరీ వెల్. అచీవ్ అంటే ఏంటి? సాధించడం, టు కంప్లీట్, టు ఫుల్ఫిల్. ఓకే, అపీజ్ అంటే పాసిఫై, ప్లెకేట్, కాన్సిలేట్, అలే, మాలిఫై, సోత్. సో 2 వర్డ్స్ చూడండి, బోత్ ఆర్ యాంటనిమ్స్. టు మేక్ సమ్వన్ వెరీ వెరీ యాంగ్రీ, అప్పుడు ఏమంటారంటే యాంగర్ అనొచ్చు, ఎన్రేజ్ అనొచ్చు, ఇన్ఫ్యూరియేట్, ఫ్యూరీ అంటే యాంగ్రీనండి.
ఇన్ఫ్యూరియేట్ అనొచ్చు, అనాయ్ అనొచ్చు, అగ్రవేట్ అనొచ్చు, ఇన్స్టిగేట్ అనొచ్చు, రెచ్చగొట్టడం. ఒక వ్యక్తిని కామ్ చేయడాన్ని, ఒక వ్యక్తి కోపాన్ని తగ్గించడానికి పాసిఫై, ప్లకేట్, కాన్సిలియేట్, అలే, మాలిఫై, సోత్. సో మనం ప్రవోక్ అనే వర్డ్కి యాంటనింగ్ కనుక్కోవాలి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి డీనండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Select the most appropriate antonym of the underlined word in the given sentence. The speaker delivered a profound speech that left the audience deeply moved. The speaker delivered a profound speech. Profound అనే వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడండి. ఈజ్ ఆస్కింగ్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ప్రొఫౌండ్. అసలు ప్రొఫౌండ్ అంటే ఏంటి? డీప్ ఇన్ నాలెడ్జ్, చాలా లోతైనటువంటి. సో హ్యావింగ్ ఆర్ షోయింగ్ గ్రేట్ నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్. హ్యావింగ్ ఆర్ షోయింగ్ గ్రేట్ నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్ ఈజ్ కాల్డ్ ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ థింకర్, ప్రొఫౌండ్ నాలెడ్జ్ అలా అంటుంటారు. సో ఇప్పుడు ఈ వర్డ్కి మనం ఏం కనుక్కోవాలండి? సినోనిమ్ కాదు కదా, యాంటోనిమ్. డీప్ అనేది ఏమవుతుంది? సినోనిమ్ అవుతుంది ప్రొఫౌండ్కి. దిస్ ఈస్ ఎ సినోనిమ్. మనం యాంటోనిమ్ కనుక్కోవాలి. ఇన్వెంటివ్ అంటే ఏంటండి? ఇన్వెంటివ్ అంటే ఇన్నోవేటివ్, క్రియేటివ్, క్రొత్తగా ఆలోచించడం అండి. ఇన్నోవేటివ్ ఆర్ క్రియేటివ్. షాలో. షాలో అంటే ఏంటండి? షాలో వాటర్స్ అంటారు. యూ కెన్ గెట్ ఇన్ టు ద వాటర్, నో ప్రాబ్లం. దిస్ ఆర్ జస్ట్ షాలో వాటర్స్ అంటారు. డీప్ అంటే లోతైన. లోతైన అనే దానికి వ్యతిరేక పదం ఏంటంటే షాలో. షాలో అంటే ఆన్ సర్ఫేస్, నాట్ డీప్. నాట్ డీప్, సర్ఫేస్ లెవెల్. ఓకే, సో మనకి ప్రొఫౌండ్ అంటే డీప్, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? షాలో. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ సి. నెక్స్ట్ ఫోర్త్ వన్, అకల్ట్. వాట్ ఈస్ అకల్ట్? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అండి. అకల్ట్ సైన్సెస్ అంటుంటారు. ఇప్పుడు చూడండి, బ్లాక్ మ్యాజిక్, సోర్సరీ, మ్యాజిక్, దీస్ ఆర్ కాల్డ్ అకల్ట్ సైన్సెస్ అంటారు. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ నోన్ టు ఎవ్రీ వన్. వెరీ ఫ్యూ పీపుల్ నో దీస్ డిసిప్లిన్స్. వీటిని ఏమంటారంటే అకల్ట్ అంటారు. అకల్ట్ అంటే అర్థం ఏంటంటే నాట్ నోన్ టు మెనీ పీపుల్, అంటే మిస్టీరియస్ అని చెప్పచ్చు. సూపర్ న్యాచురల్ ఫోర్సెస్, హిడెన్ నాలెడ్జ్ ఆర్ ఎసోటరిక్, అది దాని మీనింగ్. సో ఎనీవే మన ఆన్సర్ అయితే ఏమవుతుందండి? చూడండి, ప్రొఫౌండ్ అంటే డీప్ ఇన్ నాలెడ్జ్ ఆర్ కాన్సెప్ట్, దానికి ఆపోజిట్ వచ్చి పైన ఉండడం, షాలో. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 78, అగైన్ fill in the blanks. Select the most appropriate option to fill in the blank. The talks have been suspended for a while by the two parties. The dash talks have been suspended. Peace, peers, please అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేటప్పుడు ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు కదా. 4 ఆప్షన్స్లో ఏవైనా 2 ఆప్షన్స్ క్లోజ్గా అనిపిస్తేనండి, ఇఫ్ దెర్ ఈస్ క్లోజ్ రెసెంబ్లెన్స్ బిట్వీన్ ఎనీ 2 ఆప్షన్స్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్, అంటే క్లోజ్ రెసెంబ్లెన్స్ అంటే 4 ఆప్షన్స్లో ఏవైనా 2 ఆప్షన్స్ ఒకేలా అనిపించినా, వినిపించినా, కనిపించినా ఆన్సర్ ఖచ్చితంగా రెండిట్లో ఒకటి ఉంటుంది. ఈ టెక్నిక్ మీకు తెలిస్తే ఈజీగా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ ఒకేలా అనిపిస్తున్నది, వినిపిస్తున్నది, కనిపిస్తున్నది ఫస్ట్ 2 కదండి. పీస్ స్పెల్లింగ్ వేరు కానీ మనకి ప్రొనౌన్సియేషన్ ఒక్కటే ఉంది. సో అలాంటప్పుడు ఈ రెండిటిని ఎలిమినేట్ చేసేయచ్చు. పియర్స్, ప్లీజ్. ఇప్పుడు ఈ రెండిట్లో ఈజీ కదండి. పీస్ అంటే పీస్ టాక్స్, శాంతి చర్చలు. శాంతిని వారికి ఆపోజిట్ పీస్ కదా. ఏ పీసు? పిఈఏసిఈ పీస్ అంట. వెరీ ఈజీ క్వశ్చన్.
PIECE పీస్ అంటే బిట్, పీసెస్ ఆఫ్ పేపర్, ముక్కలు, ఇది కాదు. నెక్స్ట్ పియర్స్ అంటే ఏంటండి? వాట్ ఈస్ పియర్స్? పియర్స్ అంటే మేక్ ఏ హోల్, ఒక రంధ్రం చేయడం. పెనట్రేట్, ప్రిక్. ఓకే, టు మేక్ ఏ హోల్ ఆర్ ఓపెనింగ్, పెనట్రేట్, ప్రిక్ ఆర్ పంక్చర్, పంక్చర్ చేయడం, హోల్ చేయడం, అది. ప్లీజ్, వాట్ ఈస్ ప్లీజ్ అండి? ప్లీజ్ని వర్బ్గా యూస్ చేసినప్పుడు ఐఎమ్ రియలీ ప్లీజ్డ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ అంటుంటారు. ప్లీజ్ అంటే సాటిస్ఫై, థ్రిల్, గ్రాటిఫై, సంతృప్తి చెందడం అండి. టు మేక్ సమ్ వన్ హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్, డిలైట్, గ్లాడర్. సో ఇక్కడ మనకి శాంతి చర్చలు కాబట్టి శాంతిని PEACE పీస్ అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ 79. ఈ హ్యాస్ డాష్ విషన్ బికాస్ ఆఫ్ హిస్ ఇల్నెస్. తన ఇల్నెస్ వల్ల తనకి డాష్ విషన్ ఉంది అంటున్నాడు. చూడండి మనకి ఇక్కడ ఇది కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కదండి. ఇక్కడ విజన్ అనేది ఏంటంటే నౌన్ అండి. నౌన్ని మోడిఫై చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటారు. అంటే మీకు ఈ బ్లాంక్లో వచ్చే వర్డ్ అనేది ఖచ్చితంగా ఏమవ్వాలంటే అడ్జెక్టివ్ అవ్వాలండి. సో ఏమవుతుందండి? బ్లర్డ్ విజనా, అబ్స్క్యూర్డ్ విజనా, అన్ఫోకస్డ్ విజనా, ఫేడెడ్ విజనా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇది ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా, బ్లర్డ్ విజన్ అంటారండి. అంటే బ్లర్ అంటే ఏంటంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ క్లియర్లీ. స్పష్టంగా మనం చూడలేమనుకోండి. మసక మసకగా కనిపిస్తే దానిని ఏమంటారంటే బ్లర్డ్ విజన్ అంటారు. నాకు బ్లర్గా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపించడం లేదు అంటారు. సో బ్లర్ అంటే నాట్ షార్ప్ ఆర్ క్లియర్, ల్యాకింగ్ ఫోకస్, హేజీ, క్లౌడీ, ఫాగీ, మిస్టెడ్, ఇవి సినోనిమ్స్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. మిగతావి ఎందుకు కాదో కూడా చెప్పాలి కదా. సెకండ్ వన్ అబ్స్క్యూర్డ్ ఎందుకు కాదంటే చూడండి, అబ్స్క్యూర్ అనేది వర్బ్ అవుతుందండి. అబ్స్క్యూర్ అనేది V1, దానికి పాస్ట్ టెన్స్ అబ్స్క్యూర్డ్. మనకి ఇక్కడేమో అడ్జెక్టివ్ కావాలి, ఇదేమో వర్బ్ అవుతుంది. సో దీనిని మనము ఎలిమినేట్ చేసేయచ్చు. అబ్స్క్యూర్ అంటే అర్థం ఏంటంటే టు మేక్ అన్క్లియర్ ఆర్ హైడ్. మనం దేనైనా హైడ్ చేయడాన్ని, అన్క్లియర్ చేయడాన్ని బ్లాక్, కవర్, కన్సీల్, ఇవి సినోనిమ్స్. అది అబ్స్క్యూర్డ్. నెక్స్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, వర్బ్ కాబట్టి. అన్ఫోకస్డ్, అన్ఫోకస్డ్ అనేది అడ్జెక్టివ్ అవ్వచ్చు, వర్బుగా వాడచ్చు, అడ్జెక్టివ్గా వాడచ్చు. అన్ఫోకస్డ్ అంటే ఏంటండి? నాట్ ఫోకస్డ్ అంటే డిస్ట్రాక్టెడ్, ఇన్అటెంటివ్. ఇప్పుడు ఒక వ్యక్తి మనం చెబుతున్న విషయం మీద ఫోకస్ చేయడం లేదు, డిస్ట్రాక్టెడ్గా ఉన్నాడు, అలాంటప్పుడు అన్ఫోకస్డ్ అంటారు. సో మనకి అన్ఫోకస్డ్ అంటే డిస్ట్రాక్టెడ్, ఇన్అటెంటివ్ అనే అర్థం ఉంటుంది కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఇది తీసుకోలేం. విజన్కి సంబంధించి బ్లర్డ్ విజన్ అనే అంటారు. ఫేడెడ్ అనేది జనరల్గా కలర్ని ఇండికేట్ చేస్తుందండి. ఫేడెడ్ అంటే పాలిపోయినటువంటి కలర్ని ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ కలర్ ఆర్ బ్రైట్నెస్, పేల్, డల్, డిస్కలర్డ్. ఓకే, సో ఇది కూడా కాదు. సో ఇక్కడ విజన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ హ్యాస్ బ్లర్డ్ విజన్ బికాస్ ఆఫ్ హిస్ ఇల్నెస్. తన ఇల్నెస్ వల్ల తనకు కళ్ళు స్పష్టంగా కనిపించడం లేదు, మసక మసకగా కనిపిస్తుంది. మసక మసకగా కనిపిస్తుంది అని చెప్పేటప్పుడు దాన్ని బ్లర్డ్ విజన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ అండి. క్లోజ్ టెస్ట్ ఒకసారి క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా తెలుసు కదా, ఒక్కసారి అయితే బిఫోర్ ఆన్సరింగ్ క్లోజ్ టెస్ట్ ద ఫస్ట్ థింగ్ దట్ యు మస్ట్ డూ ఈజ్ టు గో త్రూ ద ప్యాసేజ్ వన్స్ కేర్ఫుల్లీ. ప్యాసేజ్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 1 minute వేస్ట్ అయినా పర్లేదండి. ఎందుకంటే if you can't understand what is the theme of the passage that is given, it is very difficult to answer the questions, to fill in the blanks.
Childhood is an important phase in a person's life. Children are free from worries, tensions, and stresses, so they lead a very dash life. This is the only reason they create golden and beautiful memories during this period, which are dash in their adulthood. It is the responsibility of parents and guardians to shape the future of a child as he is very dash and can drift in any direction. If they have made any mistakes, we should dash them instead of misbehaving with them. How we have behaved with them will be dash on their minds, which will reflect in later stages. ఈజీగా ఉందండి క్లోజ్ టెస్ట్, జాగ్రత్తగా చదివితే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ప్యాసేజ్ దేని గురించి అంటే చైల్డ్హుడ్ గురించి అండి, బాల్యం గురించి. వాట్ ఈస్ the significance of childhood? In what way childhood is different from adulthood? What a child can enjoy or possess in his childhood, వీటి గురించి మాట్లాడుతున్నాడు. ఈజీగా ఉంది. చైల్డ్హుడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్ కదండి. బాల్యం అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. చిల్డ్రన్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీస్. చిన్న పిల్లలకి బాధలు ఉండవు, టెన్షన్స్ ఉండవు, అండ్ స్ట్రెస్సెస్ ఉండదు, ఒత్తిడి ఉండదు, టెన్షన్ ఉండదు, బాధలు ఉండవు, ఏముండవు. సో దే లీడ్ ఏ వెరీ డాష్ లైఫ్. సో ఒక వ్యక్తికి టెన్షన్ లేనప్పుడు, వరీ లేనప్పుడు, స్ట్రెస్ లేనప్పుడు అతను ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తాడు? కేర్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తాడా? స్ట్రెస్ఫుల్లా, కాషియస్సా, కేర్ఫ్రీనా? ఈజీ కదండి. కేర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వరీస్ ఉండవో, టెన్షన్స్ ఉండవో, స్ట్రెస్ ఉండదో, నో నీడ్ టు లీడ్ ఎ వెరీ కేర్ఫుల్ లైఫ్. స్ట్రెస్ఫుల్ అనేది అస్సలు కాదు, ఎందుకంటే క్లియర్గా అక్కడ స్ట్రెస్ ఉండదు అంటున్నాడు కాబట్టి నో నీడ్ టు లీడ్ స్ట్రెస్ఫుల్ లైఫ్. కాషియస్ అంటే ఏంటండి? కాషియస్ అంటే విజిలెంట్, కేర్ఫుల్ అంటే ఏకి సినోనిమ్ ఇది, ఇది కూడా కాదు. అంటే ఖచ్చితంగా కేర్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయగలుగుతాడండి. కేర్ ఫ్రీ అంటే మనకి మీనింగ్ ఏంటంటే హ్యావింగ్ నో వరీస్ ఆర్ స్ట్రెస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. అది హ్యావింగ్ నో వరీస్, స్ట్రెస్ or responsibilities. దాని ఏమంటారంటే కేర్ ఫ్రీ లైఫ్ అంటారండి. ఓకే, సో మనకి చైల్డ్హుడ్లో చిన్నపిల్లలకి వరీసు, టెన్షన్స్, స్ట్రెస్ ఉండదు కాబట్టి వాళ్ళు కేర్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తారు. కేర్ ఫ్రీ అంటే హ్యావింగ్ నో వరీస్, హ్యావింగ్ నో స్ట్రెస్, హ్యావింగ్ నో రెస్పాన్సిబిలిటీస్. ఓకే, this is the only reason they create golden and beautiful memories during this period, which are dash in their adulthood. So this is the reason, this is the only reason. దేనికి రీజన్ ఇది? దే క్రియేట్ గోల్డెన్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్. చిన్న పిల్లలు దే క్రియేట్ గోల్డెన్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ during this period, which are dash in their adulthood, which are blocked, dumped, cherished, neglected. ఇక్కడ చూడండి, సెంటెన్స్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ అండి. అంటే ఈ బ్లాంకులో వచ్చే వర్డ్ ఖచ్చితంగా మనకు ఒక పాజిటివ్ వర్డ్ అనేది అయి ఉండాలండి. ఇది తెలిస్తే బ్లాక్ అనేది ఎలిమినేట్ చేసేయచ్చు కదండి. బ్లాక్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్, ఆటంకం కలిగించుట. నెగిటివ్ మీనింగ్ ఉంది ఇక్కడ, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. డంప్ చేయడం అంటే ఏంటండి? డిస్కార్డ్. మనము చెత్తనంతా తీసుకెళ్ళి ఒక దగ్గర డంప్ చేస్తుంటాము, ఇది కూడా నెగిటివ్ కాదు. నెగ్లెక్ట్ అంటే తెలుసు, నెగిటివ్ మీనింగ్. అంటే ఇది ఏది కాదంటే ఖచ్చితంగా ఏముండాలండి? చెరిష్. చెరిష్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుంది అంటే లవ్ ఆర్ వాల్యూ. లవ్
వాల్యూ అడోర్. సింపుల్గా చెప్పాలంటే పదిలంగా దాచుకోవడం అండి, పదిలంగా దాచుకోవడం. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ దే క్రియేట్ గోల్డెన్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ విచ్ ఆర్ చెరిష్డ్ ఇన్ దేర్ అడల్ట్హుడ్. అంటే ఒక పిల్లవాడు మంచి బాల్యాన్ని గనక ఆస్వాదించగలిగితే తను పెద్దయిన తర్వాత కూడా ఆ మెమరీస్ని అలాగే చెరిష్ చేసుకుంటాడు, వాటిని పదిలంగా దాచుకుంటాడు, పదిలంగా చూసుకుంటాడు. ఇప్పుడు మనం కూడా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మన బాల్యమే గుర్తొస్తుంది మనకి, మనం ఎలాంటి చైల్డ్హుడ్ మనం లీడ్ చేసామనేది గుర్తొస్తుంది, దాని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి which are cherished in their adulthood. It is the responsibility of parents and guardians to shape the future of a child. సో ఒక చైల్డ్ యొక్క ఫ్యూచర్ని షేప్ చేయాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ది, గార్డియన్స్ది. ఎందుకంటే యాజ్ హీ ఈస్ వెరీ డాష్. ఎందుకు మన బాధ్యత అది అంటే అతని ఇన్నోసెంటా, క్రాఫ్టీనా, గిల్టీనా, మెచ్యూరా. చూడండి ఇక్కడ మనకి మొత్తం పాజిటివ్ మీనింగే ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే వర్డ్ కూడా ఖచ్చితంగా పాజిటివ్ మీనింగ్ అయి ఉండాలి కదా. చూడండి క్రాఫ్టీ అంటే కన్నింగ్ అని అర్థం, స్లై ఇది నెగిటివ్ అయిపోతుంది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. గిల్టీ అనేది కూడా నెగిటివ్ కదండి. గిల్టీ అంటే ఏంటి, ఏదైనా నేరం చేసింటే గిల్టీ అంటారు, అట్ ఫాల్ట్. గిల్టీ అంటే మనం ఏదైనా తప్పు చేసిండడం, కల్పబుల్ అంటారు, ఇది నెగిటివ్. సో మనకి రెండు వర్డ్స్ మిగిలాయండి, ఇన్నోసెంట్ ఒకటి, మెచ్యూర్ ఒకటి. చిన్నపిల్లలు మెచ్యూర్గా ఉంటారా, ఇన్నోసెంట్గా ఉంటారా? చిన్న వయసులో వాళ్ళకి ఏం తెలియదు కదండి. మెచ్యూర్ అనేది ఎప్పుడు వయసు పెరిగిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. సో మనకి మెచ్యూర్ అంటే ఫుల్లీ గ్రోన్ ఆర్ డెవలప్డ్ అని అర్థం. ఇది పాజిటివ్ వర్డే కానీ ఈ కాంటెక్స్ట్లో ఫిట్ అవ్వదు, ఎలిమినేట్ చేసేస్తే ఆన్సర్ వచ్చి ఏనండి, ఇన్నోసెంట్. చిన్న పిల్లలు ఇన్నోసెంట్గా ఉంటారు, పిల్లలు దేవుడు ఒకటే అంటారు కదా, అంటే ఆ వయసులో వాళ్ళ కల్మషము ఇలాంటిది ఏం తెలియదు, ఇన్నోసెంట్గా ఉంటారు. సో ఆన్సర్ వచ్చి ఏనండి. యాజ్ హీ ఈస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ కెన్ డ్రిఫ్ట్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఇఫ్ దే హ్యావ్ మేడ్ ఎనీ మిస్టేక్స్ వీ షుడ్ డాష్ దెమ్. పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే మనము వాటిని డాష్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ మిస్బిహేవింగ్ విత్ దెమ్. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళను కొట్టడము, తిట్టడము, ఇలా మిస్బిహేవ్ చేయకుండా మనం ఏం చేయాలి, డ్యామేజ్ చేయాలన్నా, రెక్టిఫై చేయాలన్నా, డిజైన్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేవాడు పాజిటివ్ వర్డ్ కావాలి, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ రావాలి. మనం తప్పు చేసినప్పుడు డ్యామేజ్ చేయం కదా, డ్యామేజ్ నెగిటివ్. తప్పు చేస్తే తప్పును సరిదిద్దాలి, కరెక్ట్ చేయాలి. రెక్టిఫై అంటే ఏంటంటే కరెక్ట్, ఇలా చేయకూడదు నాన్న, ఇలా చేయాలని చెప్పాలి. డిజైన్ చేయము, క్రియేట్ చేయము, తప్పు చేస్తే కరెక్ట్ చేస్తాం. హౌ వీ హ్యావ్ బిహేవ్డ్ విత్ దెమ్ విల్ బీ డాష్ ఆన్ దేర్ మైండ్స్ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ దేర్ లేటెస్ట్ స్టేజెస్. మనము వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాము అంటే చిన్న పిల్లల పట్ల పెద్దలు ఎలా ప్రవర్తిస్తారు అనేది వాళ్ళ మనసులో నాటుకుపోతుంది. పెద్దలు మంచిగా బిహేవ్ చేస్తే ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది వాళ్ళకి పెద్దల మీద. వాళ్ళని తిట్టడము, కొట్టడము, ఇలా ఇల్ట్రీట్ చేస్తే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళల్లో నాటుకుపోతుంది. కాబట్టి హౌ వీ హ్యావ్ బిహేవ్డ్ విత్ దెమ్ విల్ బీ డాష్ ఆన్ దేర్ మైండ్స్. పబ్లిష్డ్ ఆన్ దేర్ మైండ్స్ అంటామా? పబ్లిష్ అనేది జనరల్గా బుక్స్కు వాడతాం. బ్లీచ్ అంటే అర్థం ఏంటంటే బ్రైటన్, వైటన్ అంటే మంచి కలర్ తీసుకురావడం అండి, వైటన్ లేదంటే బ్రైటన్, ఇది కాదు. సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. కలర్డ్ అంటే మనకు తెలుసు, కలర్ వేయడం కాదు. ఇంప్రింటెడ్, ఇంప్రింటెడ్ అంటే అర్థం ఏంటంటే ఎన్గ్రేవ్డ్, మార్క్డ్ అంటే ముద్రితం అయిపోతుంది మనసు. అంటే చిన్నపిల్లల పట్ల పెద్దలు
ఎలా ప్రవర్తిస్తారు అనేది వాళ్ళ మనసుల్లో నాటుకుపోతుంది, ఇంప్రింటెడ్. ఓకే, ఇదండి చాలా ఈజీగా ఉందండి ప్యాసేజ్. నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ 85. Identify the segment in the sentence which contains a grammatical error. And indeed, there was hardly picture in Rome. I was unable to reattribute to its rightful owner. Spotting errors చేసేటప్పుడు you should read the question meticulously with full focus, full concentration and with full attention. చదివేటప్పుడు జాగ్రత్తగా చదివితే ఎర్రర్ ఎక్కడుందో తెలిసిపోతుంది. చదివేటప్పుడు మనకి ఎక్కడో ఒక దగ్గర ఒక అపశృతి వస్తుందండి జాగ్రత్తగా చదివితే. ఇప్పుడు చెప్పగలరా ఎర్రర్ ఎక్కడుంది? అండ్ ఇండీడ్ దేర్ వాస్ హార్డ్లీ పిక్చర్ ఇన్ రూమ్ ఐ వాస్ అనేబుల్ టు రీఅట్రిబ్యూట్ టు ఇట్స్ రైట్ఫుల్ ఓనర్. చూడండి ఇక్కడ ఎర్రర్ అనేది ఇక్కడ ఉందండి. పిక్చర్ ముందర ఏ అనే ఆర్టికల్ ఉండాలి. దిస్ ఈస్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు ఆర్టికల్స్. ఇండీడ్ దేర్ వాస్ హార్డ్లీ ఏ పిక్చర్. ఎందుకంటే సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ ఆర్ యాన్ అనే ఆర్టికల్ రావాలి. ఇప్పుడు ఐ ఈట్ యాపిల్ అనం కదండి, ఐ ఈట్ అన్ యాపిల్ అంట. ఐ సా బాయ్ అనం కదా, ఐ సా ఏ బాయ్. ఐ గాట్ అన్ ఐడియా. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ అనే ఆర్టికల్ వాడాలి. కాబట్టి దేర్ వాజ్ హార్డ్లీ ఏ పిక్చర్ అంటే ఒక్క పిక్చర్ కూడా లేదు. హార్డ్లీ వస్తే దానికి నెగిటివ్ మీనింగ్ ఉంటుందండి. కాబట్టి ఆన్సర్ వచ్చి డీనండి. మనకి ఫోర్త్ పార్ట్లో ఎర్రర్ ఉందండి. సో ఏ పిక్చర్ అంటాం. దిస్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్స్. నెక్స్ట్ అగైన్ స్పాటింగ్ ఎర్రర్స్, సెకండ్ క్వశ్చన్. I'm sure that if you were me and had been talked to in a similar manner, you would also have lost your temper and talked back as I did. చూడండి, నా స్థానంలో నువ్వు గనుకున్నింటే, నీతో ఎవరైనా అలా దురుసుగా మాట్లాడింటే నువ్వు కూడా నీ కంట్రోల్ని లూజ్ అయిండే, సహనాన్ని కోల్పోయిండేవాడివి. నాలాగా నువ్వు కూడా కోప్పడిండేవాడివి అంటున్నాడు. నా స్థానంలో నువ్వు ఉండింటే, నీతో ఎవరైనా అలా రూడ్గా మాట్లాడింటే నువ్వు కూడా నీ సహనం కోల్పోయి ఆ వ్యక్తిని చెడమడ తిట్టేసిండేవాడివి అని చెప్తున్నాడు. సో ఇందులో ఎర్రర్ అనేది ఎక్కడుందంటే ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉందండి. ఐఎమ్ షూర్ దట్ ఇఫ్ యూ వర్ మీ అనకూడదండి, ఇఫ్ యూ వర్ ఐ అనాలి. ఇఫ్ యూ వర్ ఐ ఏంటి ఇక్కడ రూల్ అంటే ప్రొనౌన్స్లో వస్తుందండి. ఏం చెప్తుంది రూల్ అంటే ద కాంప్లిమెంట్ of a B form is in subjective case. బీ ఫామ్ యొక్క కాంప్లిమెంట్ అనేది ఎప్పుడైనా సబ్జెక్టివ్ కేసులో ఉండాలి. మనకి సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అని 3 ఉంటాయండి. ఓకే, బీ ఫామ్ యొక్క కాంప్లిమెంట్ చూడండి. బీ ఫామ్స్ అంటే ఏంటి? యామ్, ఈస్, ఆర్, వాస్, వర్, వీటిని బీ ఫామ్స్ అంటారు. ఈ బీ ఫామ్ యొక్క కాంప్లిమెంట్ అనేది ఎప్పుడూ కూడా సబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈస్ మీ who can help you. ఇలా ఉందనుకోండి, ఏంటి ఇందులో ఎర్రర్? ఇట్ ఈస్ మీ అనకూడదండి, సే ఇట్ ఈస్ ఐ. నీకు హెల్ప్ చేయగలిగింది నేను.
ఈజ్ అనే దాన్ని బీ ఫామ్ అంటారు. ఇక్కడ ఏదైతే ఈ ప్రొనౌన్ వస్తూ ఉందో ఈ బీ ఫామ్కి కాంప్లిమెంట్ అవుతుంది. ఈ బీ ఫామ్ యొక్క కాంప్లిమెంట్ అనేది మనకి ఖచ్చితంగా సబ్జెక్టివ్ కేసులో ఉండాలి. మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది. చేంజ్ మీ ఇంటూ ఐ. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ వాస్ హర్ హూ చీటెడ్ యూ. నిన్ను మోసం చేసింది ఆమె. ఇలా అంటుంటారు. సో ఇక్కడ ఎర్రర్ ఏంటంటే చూడండి, వాజ్ అనేది బీ ఫామ్. బీ ఫామ్ కాంప్లిమెంట్ సబ్జెక్టివ్ కేసులో ఉండాలి, కానీ ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. ఇట్ వాస్ హర్ అనకూడదు, ఇట్ వాస్ షీ. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ రూలు. ఇఫ్ ఐ వర్ హిమ్, ఒకవేళ అతని స్థానంలో నేను గనుకుంటే, ఐ వుడ్ నాట్ రిజైన్ దట్ జాబ్. అతని స్థానంలో నేను కనుకుంటే నేను ఆ జాబ్ రిజైన్ చెయ్యను. అందరూ ఇది కరెక్ట్ అనే అనుకుంటుంటారండి, కానీ తప్పండి ఇది. ఎందుకంటే వర్ అనేది బీ ఫామ్ కదా, ఇక్కడ సబ్జెక్టివ్ కేసు రావాలి, కానీ ఆబ్జెక్టివ్ కేసు వచ్చింది. ఇఫ్ ఐ వర్ హీ, అతని స్థానంలో నేనే కనుకుంటే, ఇఫ్ ఐ వర్ హీ, ఇఫ్ ఐ వర్ యూ, ఇఫ్ హీ వర్ షీ, ఇఫ్ ఐ వర్ షీ, ఇలా. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ షూర్ దట్ ఇఫ్ యూ వర్ మీ అనకూడదు, ఇఫ్ యూ వర్ ఐ. అంటే నా స్థానంలో నువ్వే గనుకుంటే, నా ప్లేస్లో నువ్వే గనుకుంటే. సో ఆన్సర్ వచ్చి ఏనండి. ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ అనేది ఉందండి. రూల్ ఏంటంటే ఇది, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బీ ఫామ్ ఈజ్ ఇన్ సబ్జెక్టివ్ కేస్. బీ ఫామ్ యొక్క కాంప్లిమెంట్ అనేది సబ్జెక్టివ్ కేసులో ఉండాలి. ఇవి ఎగ్జాంపుల్స్ మీకు. చాలామంది ఇట్ ఈస్ మీ అంటుంటారు, విన్నారా? ఇట్స్ మీ అని ఎప్పుడు అనద్దండి, ఇట్ ఈజ్ ఐ అనాలండి ఎప్పుడు కానీ. ఈవెన్ ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా మనం కాల్ చేస్తాము, ఎదుటి వ్యక్తి మనల్ని గుర్తుపట్టలేదనుకో, హలో హూ ఈస్ దిస్ అంటారు. అప్పుడు చాలామంది ఇట్స్ మీ రఘు స్పీకింగ్ హియర్. ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఇట్స్ నాట్ ఇట్స్ మీ రఘు, ఇట్స్ ఐ రఘు స్పీకింగ్. ఏదో ఒక సినిమాలో బ్రహ్మానందం ఇలా అంటాడు, ఇట్స్ మీ హల్వా. హల్వరా జై సినిమాది కిక్. అది గ్రామటికల్గా కరెక్ట్ కాదండి. ఇట్స్ మీ హల్వా అనకూడదు, ఇట్స్ ఐ హల్వా. ఓకే. సో రూల్ ఏంటంటే బీ ఫామ్ యొక్క కాంప్లిమెంట్ ఎప్పుడు సబ్జెక్టివ్ కేసులో ఉండాలి. నెక్స్ట్ 87 ఇడియం అండి. హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై? చాలా ఇంపార్టెంట్ ఇడియం అండి ఇది. యూ మైట్ హ్యావ్ నోన్ దిస్, యూ మైట్ హ్యావ్ హర్డ్ ఇట్. వాట్ ఈస్ టు హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై? లెట్ us say, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీతో అన్నాడు, హే షల్ వి గో టు ఏ మూవీ? ఓ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై, యూ ప్లీజ్ క్యారీ ఆన్ అంటారు. ఎరా సినిమాకి వస్తావు, సారీ రా ఐ హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే నేను నిజంగా ఫిష్ ఫ్రై చేయాలనా? కాదు. ఐ హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే ఐ హ్యావ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ వర్క్ టు డూ. సినిమా కంటే ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది, నేను అది చేయాలా, నువ్వు వెళ్ళు. సో ఈజీగా చేసి చెప్పచ్చండి. సో బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే టు హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ వర్క్ ఆర్ ప్రాబ్లమ్స్ టు డీల్ విత్. మనం చేయాల్సిన ఇంకా ముఖ్యమైన పని ఉంది, లేదంటే మనం డీల్ చేయాల్సిన ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే అర్థంలో. ఎగ్జాంపుల్ చూడండి, ఐ కాంట్ అటెండ్ దట్ మీటింగ్స్, ఐ హ్యావ్ ఎ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అట్ ద మొమెంట్. నేను మీటింగ్ అటెండ్ అవ్వలేను, ఎందుకంటే మీటింగ్ కంటే ఇంపార్టెంట్ థింగ్స్ నేను చేయాల్సినవి ఉన్నాయి. దిస్ ఈస్ ద పిక్చర్. దిస్ ఈస్ హ్యావ్ ఏ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏదండి నియరెస్ట్గా ఉండేది? డీనండి, టు హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ. నెక్స్ట్ another very interesting idiom, question number 88. Select the most appropriate meaning of the given idiom.
బెల్స్ అండ్ విజిల్స్. ఏంటి బెల్స్ అండ్ విజిల్స్? వాట్ ఆర్ ద బెల్స్ అండ్ విజిల్స్? బెల్స్ అండ్ విజిల్స్ అంటే అడిషనల్ ఫీచర్స్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. దే ఆర్ నాట్ ఎసెన్షియల్, దే ఆర్ జస్ట్ ఎక్స్ట్రా అండ్ అడిషనల్ ఫీచర్స్. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందండి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ మొబైల్ ఫోన్ ఈజ్ టు మేక్ కాల్స్ అండ్ సెండ్ మెసేజ్. బట్ మొబైల్ ఫోన్లో ఎన్ని ఉంటాయో చూడండి. ప్రైమరీ పర్పస్ అయితే అదే కదా. కానీ మొబైల్ వీ కెన్ డూ మెనీ థింగ్స్ బై యూజింగ్ మొబైల్ ఫోన్స్. వీ కెన్ యాక్సెస్ ఇంటర్నెట్, వీ కెన్ watch movies on YouTube, and we have got so many apps కదా. వాటిని ఏమంటారంటే బెల్స్ అండ్ విజిల్స్ అంటారు. సో బెల్స్ అండ్ విజిల్స్ అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ దట్ ఆర్ నాట్ నీడెడ్ బట్ లుక్ గుడ్. ఎక్స్ట్రా ఫీచర్స్ అవి అవసరం లేదు, నాట్ మ్యాండేటరీ, బట్ ఉంటే మంచిది. మ్యాండేటరీ కాదు, ఉంటే మంచిది. ఓకే. సో ఈ అడిషనల్ ఫీచర్స్ని, ఎక్స్ట్రా ఫీచర్స్ని, ఈ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటిని బెల్స్ అండ్ విజిల్స్ అంటారు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ద న్యూ ఫోన్ హ్యాస్ ఆల్ ద బెల్స్ అండ్ విజిల్స్ బట్ ఐ జస్ట్ నీడ్ వన్ దట్ మేక్స్ కాల్. ఈ ఫోన్ చాలా బాగుంది, కానీ దీంట్లో చాలా ఏవేవో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ నేను యూస్ చేసేది లేదు, అయ్యేది లేదు. నాకేంటి, జస్ట్ ఫోన్ అంటే మాట్లాడుకోవడానికి, మెసేజ్ పెట్టడానికి చాలు. ఓన్లీ టు మేక్ ఫోన్ కాల్స్ అండ్ సెండ్ మెసేజెస్. రిమైనింగ్ థింగ్స్ ఐ డోంట్ రిక్వైర్ దెమ్, నాకు అవసరం లేదు అవి. ఇది దిస్ ఈస్ ద పిక్చర్ అండి. లుక్ అట్ ద పిక్చర్. Bells and whistles are additional features that are added to a product that are not essential to its basic function. Fancy but not essential add-ons or gadgets. I only use my phone to make calls and to text. నా ఫోన్ నేను ఫోన్స్ చేయడానికి, టెక్స్ట్ చేయడానికే వాడతాను. I don't need a lot of bells and whistles. ఓకే. సో ఆన్సర్ వచ్చి ఏ, అట్రాక్టివ్ బట్ అన్నెసరీ ఫీచర్స్ యాడెడ్. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. చూస్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ అన్ ఆన్సర్ ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ గ్రామటికలీ కరెక్ట్. ఈ షూస్ వర్ సోక్డ్ ఫ్రమ్ వాక్ త్రూ ద డ్యూ. డ్యూ అంటే మంచు బిందువులండి. సో తన షూస్ తడిచిపోయాయి అతను మంచులో నడవడం వల్ల. చూడండి, his shoes were soaked from walk through the dew. ఏముండాలండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి సోక్డ్ ఫ్రమ్ వాకింగ్ అంట. his shoes were soaked from walking. ఫ్రమ్ వాక్ అనకూడదు, ఎందుకంటే ఫ్రమ్ వాకింగ్. ఎందుకు సార్ వాక్ రాకూడదు, వాకింగ్ ఎందుకు రావాలంటే ఒక రూల్ ఉందండి. చూడండి, ప్రిపోజిషన్ తర్వాత వచ్చే వర్బ్ ఇంగ్లీష్లో ఎప్పుడైనా కూడా జెరండ్ ఫామ్లో ఉండాలండి. దిస్ ఈస్ ద రూల్. మీరు ఎక్కడైనా చూడండి, ప్రిపోజిషన్ తర్వాత వచ్చే వర్బ్ జెరండ్ ఫామ్లో ఉండాలి. జెరండ్ అంటే ఐఎన్జీ రూపం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ దిస్ సెంటెన్స్. I am confident of winning the match. చూసారండి, ఇక్కడ కాన్ఫిడెంట్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్, విన్నింగ్ అనేది పక్కన జెరండ్ ఫామ్ వచ్చింది. He stopped me ఫ్రమ్ ఎంటరింగ్ ద క్లాస్. ఫ్రమ్ ఎంటరింగ్ అంటున్నాం.
చూడండి ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ, ఎంటరింగ్ అనేది జెరండ్. సో ఇక్కడ కూడా ఈ షూస్ వర్ సోక్డ్ ఫ్రమ్ వాకింగ్. ఫ్రమ్ వాక్ అనేది V1 అవుతుంది, ఇట్స్ నాట్ ఏ జెరండ్ ఫామ్. సో సోక్డ్ ఫ్రమ్ వాకింగ్. మిగతా ఎందుకు కాదో కూడా చూద్దామండి. సెకండ్ ఆప్షన్ ఎందుకు కాదంటే చూడండి, ఇక్కడ వర్ అనేది బీ ఫామ్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లో మనకి ఎప్పుడైనా కూడా బీ ఫామ్ తర్వాత V3 పాస్ట్ పార్టిసిపుల్ మాత్రమే వస్తుంది కదా. ఇక్కడ సోక్ అనేది ఏమవుతుంది, V1 అవుతుంది. ఏముండాలి మనకి, వర్ సోక్ అనకూడదు, వర్ సోక్డ్. నో ఇంప్రూవ్మెంట్ కాదు, ఎందుకంటే వాకింగ్ అని ఉండాలి మనకి. నెక్స్ట్ ఇక్కడ వర్ సోక్స్ అన్నాం కదా, వర్ తర్వాత ఎప్పుడైనా మనకేం రావాలి, పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. కాబట్టి ఈ షూస్ వర్ సోక్డ్ ఫ్రమ్ వాకింగ్ అంటాం. ఓకే, ఎక్సలెంట్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. Select the option that will improve the underlined part of the given sentence. In case no improvement is needed, select no improvement is required. I have been a magazine journalist for 2 decades and it disturbs to have seen the crisis that is engulfing magazine journalism. It disturbs to have seen అంటారా అండి. It disturbs to see అనొచ్చు, to have seen అయితే అనం కదా. సో నో ఇంప్రూవ్మెంట్ కాదు. సో ఇట్ ఈస్ డిస్టర్బింగ్ టు సా అన్నాడు. 2 తర్వాత ఎప్పుడు మనకు V1 వస్తుంది, 2 + V1. కానీ ఇక్కడ టు సా అన్నాడు, సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇట్ ఈస్ డిస్టర్బింగ్ టు సీ, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది చూడడం. ఐ హ్యావ్ బీన్ ఏ మ్యాగజైన్ జర్నలిస్ట్ ఫర్ 2 decades అండ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ టు సీ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఎందుకు కాదంటే ఇట్ డిస్టర్బ్స్ టు బీ సీన్ అంట. ఇట్ ఈస్ డిస్టర్బింగ్ టు సీ అంటే నా మనసును కలచివేస్తుంది అనే అర్థంలో. సో టు బీ సీన్ కాదు, టు హ్యావ్ సీన్ కాదు, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ టు సీ is the right one. Next, one word substitutes. Select the option that can be used as a one word substitute for the given group of words. A person who eats meat but not seafood or fish. Very interesting one word substitute andi. Chudandi, a person who eats meat but not seafood or fish. Itanu మాంసం తింటాడు కానీ చేపలు, సీఫుడ్ చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి తినరు. అలాంటి వ్యక్తిని ఏమంటారు అంటే వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్, కార్నిటేరియన్ అంటారండి. ఈస్ కాల్డ్ కార్నిటేరియన్. కార్నిటేరియన్ అంటే ఎవరంటే హూ ఈట్స్ మీట్ బట్ డస్ నాట్ టేక్ సీ ఫుడ్. మాంసం తింటాడు కానీ సీ ఫుడ్ చేపలు, పీతలు, రొయ్యలు ఇట్లాంటివి తినడు అనమాట. మిగతావి చూద్దాం. ఆమ్నివోరస్. ఆమ్నివోరస్ అంటే ఏంటండి? ఆమ్ని అంటే ఆల్ అండి, రూట్ వర్డ్. వోరస్ అంటే ఈటింగ్. ఆమ్నివోరస్ అంటే వన్ హూ ఈట్స్ బోత్ ఫ్లెష్ అండ్ ప్లాంట్స్. అంటే వీళ్ళు మాంసము తింటారు, ప్లాంట్స్ తింటారు, అంటే బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. అలాంటి వ్యక్తిని ఆమ్నివోరస్ అంటారు. అంటే ఫీడింగ్ ఆన్ బోత్ ఫ్లెష్ అండ్ ప్లాంట్స్, ఆమ్నివోరస్. కార్నివోరస్ అంటే ఏంటండి? కార్న్ అంటే ఫ్లెష్, రూట్ వర్డ్. వోరస్ అంటే ఈటింగ్. కార్నివోరస్ అంటే అనిమల్స్ ఫీడింగ్ ఆన్ ఫ్లెష్, మాంసాహారులు. అంటే లయను, టైగరు, చీటా, వూల్ఫ్, వీటిని ఏమంటారంటే కార్నివోరస్ అంటారు. హెర్బీవోరస్ అంటే ఏంటండి? హెర్బీవోరస్. హెర్బ్స్ అంటే ప్లాంట్స్, వోరస్ అంటే ఈటింగ్. హెర్బీవోరస్ అంటే అనిమల్స్ ఫీడింగ్ ఆన్ ప్లాంట్స్. ఏవైతే మొక్కలు తింటాయో దానిని హెర్బీవోరస్ అంటారు. అంటే గోటు, షీపు, కవ్వు, డియర్, వీటిని ఏమంటారంటే హెర్బీవోరస్ అంటారు. కార్నిటేరియన్ అంటే ఏంటంటే మనకి
దీస్ పీపుల్ దే ఈట్ మీట్ బట్ దే డోంట్ ఈట్ సీ ఫుడ్. పిక్చర్ చూడండి, ఇతను మీట్ తింటున్నాడు కానీ చేపలంటే నచ్చదు, సీ ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. అలాంటి వ్యక్తిని ఏమంటారంటే కార్నిటేరియన్ అంటారు. మనకి ఇంకా ఫ్రక్టివోరస్ అని కూడా ఒక పదం ఉందండి, తెలుసా మీకు? ఫ్రక్టివోరస్ అని ఎవరిని అంటారంటే ఫీడింగ్ ఆన్ ఫ్రూట్స్ అండి. ఎవరైతే ఫ్రూట్స్ మాత్రమే తింటారో, ఫీడింగ్ ఆన్ ఫ్రూట్స్. నెక్స్ట్ ఈక్వివోరస్ అని ఒకటి ఉందండి. ఈక్వివోరస్ అంటే ఫీడింగ్ ఆన్ హార్స్ ఫ్లెష్ అండి, గుర్రం మాంసం తినడం, హార్స్ ఫ్లెష్. ఓకే రండి, we have learned so many words here. So animals feeding on plants is called herbivorous. Animals feeding on flesh, carnivorous. Feeding on both flesh and plants, omnivorous. Feeding on fruits, fructivorous. Feeding on horseflesh, equivorous. Okay. Eating meat but avoiding seafood is called carnitarian antaru. So correct answer is D. Next, 92. One who looks at the bright side of things. Who is called a person who looks at the bright side of things. To look at the bright side of things అంటే అర్థం ఏంటండి? పాజిటివ్గా ఆలోచించే వాళ్ళండి. ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తారో అలాంటి వ్యక్తిని ఏమంటారు? ఈజీ క్వశ్చన్ కదండి, ఆప్టిమిస్ట్ అంటారు. ఆప్టిమిస్ట్, వన్ హూ లుక్స్ అట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. దీనికి ఆపోజిట్ వచ్చి పెసిమిస్ట్ అండి, అంటే వన్ హూ లుక్స్ అట్ ద డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఈస్ కాల్డ్ పెసిమిస్ట్. ఓకే. ఎథీస్ట్ అంటే ఎవరండి? థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో అతన్ని థీస్ట్ అంటారు. చూడండి, థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. తెలుగులో ఆస్తికుడు అంటారు. దీనికి ఆపోజిట్ వచ్చి ఎథీస్ట్. ఎథీస్ట్ అంటే వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఎవరైతే దేవుణ్ణి నమ్మరో అతన్ని ఎథీస్ట్ అంటారు. ఒకే ఒక దేవుణ్ణి నమ్మితే ఏమంటారండి? మోనోథీస్ట్ అంటారు. మోనో అంటే ఒకటి కదా, వన్ హూ బిలీవ్స్ ఇన్ ఓన్లీ వన్ గాడ్. వన్ హూ బిలీవ్స్ ఇన్ ఓన్లీ వన్ గాడ్. ఒకే దేవుణ్ణి నమ్మితే మోనోథిస్ట్. ఇప్పుడు ఆల్ ముస్లిమ్స్ అండ్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్ మోనోథిస్ట్. ఆల్ ముస్లిమ్స్ దే వర్షిప్ ఓన్లీ అల్లా అండ్ ఆల్ క్రిస్టియన్స్ దే వర్షిప్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. పాలీథీస్ట్ అంటే ఎవరండి? పాలీ అంటే మెనీ, థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు. పాలీథీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్, వన్ హూ వర్షిప్స్ ఆర్ వన్ హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్. ఎక్కువ మంది దేవుళ్ళని ఎవరైతే నమ్ముతారో అతన్ని పాలీథీస్ట్ అంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వర్డ్ కూడా ఉందండి, ప్యాన్థీస్ట్ అనే ఒక పదం కూడా ఉంది. సో ప్యాన్థీస్ట్ అంటే ఎవరు? ప్యాన్ అంటే ఆల్ అని, ప్యాన్థీస్ట్ అంటే అన్ని దేవుల్ని నమ్మేవాడు అనుకుంటారు, కాదండి. వన్ హూ సీస్ గాడ్ ఎవ్రీవేర్. ప్రతి వ్యక్తిలో ప్రతి వస్తువులో ఎవరైతే దేవుణ్ణి చూస్తారో, హిందూ మిథాలజీలో భక్త ప్రహ్లాదుడి లాగా ప్రతి వ్యక్తిలో ప్రతి వస్తువులో దేవుణ్ణి చూస్తే ప్యాన్థీస్ట్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ ఎన్ని వర్డ్స్ నేర్చేసుకున్నాము. వన్ హూ లుక్స్ అట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఆప్టిమిస్ట్. One who looks at the dark side of things is called a pessimist. One who believes in God is called a theist. One who doesn't believe in God is called atheist. One who believes in only one God is called monotheist. One who believes in many gods is called polytheist. And one who sees God everywhere, ప్రతి వ్యక్తిలో ప్రతి వస్తువులో దేవుణ్ణి చూసేవాన్ని ప్యాంథీస్ట్ అంటారు. నార్సిసిస్ట్ అంటే తెలుసా?
నార్సిసిజం అలా అంటుంటారు. నార్సిసిస్ట్ అని ఎవరిని అంటారంటే వన్ హూ ఎక్సెసివ్లీ ప్రైజెస్ హిమ్సెల్ఫ్ ఫర్ హర్ సెల్ఫ్, సెల్ఫ్ అడ్మైరింగ్. అంటే ఎంతసేపు వీళ్ళు వాళ్ళని వాళ్ళు చాలా గొప్పగా పొగుడుకుంటూ ఉంటారండి. మనల్ని వేరే వాళ్ళు పొగిడితే అది నిజంగా మన గొప్పదనం. మనల్ని మనం పొగుడుకున్నాం అనుకోండి దాన్ని బోస్టింగ్ అంటారు. సో నార్సిసిస్ట్ అంటే సెల్ఫ్ అడ్మైరర్, అంటే వన్ హూ ఎక్సెసివ్లీ ప్రైజెస్ వన్ సెల్ఫ్. ఏ వ్యక్తి అయితే తనను తాను ఎక్కువగా పొగుడుకుంటారో నార్సిసిస్ట్ అంటారు. పెస్మిస్ట్ అంటే ఎవరండి? వన్ హూ లుక్స్ అట్ ద డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్. పాజిటివ్గా ఆలోచించేవాడు ఆప్టిమిస్ట్ అయితే, నెగిటివ్గా ఆలోచించేవాడు పెస్మిస్ట్. నేను చేయగలను, నేను సాధించగలను అనుకుంటే ఆప్టిమిస్ట్. నాకంత సీన్ లేదు, నా వల్ల కాదు అనుకుంటే పెస్మిస్ట్. ఒకడంటాడట ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ పాసిబుల్, ఇంకోడంటాడట ఇట్ ఈస్ పాసిబుల్ బట్ డిఫికల్ట్. ఎవరు ఆప్టిమిస్ట్, ఎవరు పెస్మిస్ట్? కష్టమే కానీ సాధ్యమే అంటే నువ్వు ఆప్టిమిస్ట్. ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్లో ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జిక్యూటివ్ తెచ్చుకోవడం కష్టమే కానీ సాధ్యమే. అలా తెచ్చుకున్న వాళ్ళు చాలామంది మన ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను, రాజ్కుమార్ సార్, జైన్ సార్ చేసాం. ఒకసారి చూడండి ప్లేలిస్ట్, 21 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్లో తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది అంటారు, ఇంకొకరు ఎలా ఉంటారంటే ఇట్ ఈస్ పాసిబుల్ బట్ డిఫికల్ట్, అంటే చేయొచ్చు కానీ నా వల్ల కాదు, నాకంత సీన్ లేదు, అబ్బా మన వల్ల కాదు, మనకంత సీన్ లేదు. ఇలా ఎవడైతే నెగిటివ్గా ఆలోచిస్తాడో మన పెస్మిస్ట్ అంటారు. అందుకే జులై సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు చూడండి, మనిషికి ఆశ ఉంటే క్యాన్సర్నైనా జయించచ్చట. అదే నిరాశ ఉంటే వాడు అల్సర్తో చచ్చిపోతాడు. క్యాన్సర్ అవసరం లేదు వీడికి. ఓకే, సో లెట్ us బీ ఆప్టిమిస్టిక్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గ్లాస్ ఉందండి, గ్లాస్లో ఏముంది? వాటర్ ఉంది. ఎంతవరకు ఉన్నాయి? హాఫ్ వరకు ఉన్నాయి. ఈజ్ దిస్ గ్లాస్ హాఫ్ ఫుల్ ఆర్ హాఫ్ ఎంప్టీ? సగం ఖాళీగా ఉందా, సగం నిండు ఉందా? మీరు అనుకోవచ్చు రెండు ఒకటే గస్తారని. రెండు ఒకటే కావచ్చు, బట్ రెండిట్లో మీరు దీన్ని చూస్తున్నారా, దీన్ని చూస్తున్నారా అనేది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మీరు హాఫ్ ఫుల్ అని చెప్తున్నారు అనుకోండి, యువర్స్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్, నాట్ ఆన్ యువర్ వీక్నెసెస్. అదే మీరు హాఫ్ ఎంప్టీ అని చెప్పారనుకోండి, ఈ పార్ట్ అనేది ఈ పార్ట్ని డామినేట్ చేస్తుంది. అంటే ఇగ్నోరింగ్ యువర్ స్ట్రెంగ్స్, యు ఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ యువర్ లిమిటేషన్స్. అలాంటప్పుడు మిమ్మల్ని పెస్మిస్ట్ అంటారు. ఓకే, ప్రతి వ్యక్తిలో బలాలు బలహీనతలు రెండు ఉంటాయండి. అందరూ అన్నింటిలో నిష్ణాతులు ఏం కాదు. మనందరికీ తెలుసు సచిన్ 10th క్లాస్ కూడా పాస్ కాలేదు. 10th క్లాసే పాస్ కాలేని నేను నా జీవితంలో ఏం సాధిస్తాను అనుకుంటే ఈ ప్రపంచం ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. సచిన్ ఒకటే అనుకున్నాడు, ఐ మే నాట్ బి గుడ్ అట్ స్టడీస్ బట్ ఐఎమ్ గుడ్ అట్ క్రికెట్, లెట్ మీ ఫోకస్ ఆన్ మై స్ట్రెంగ్త్ నాట్ ఆన్ మై వీక్నెస్ అనుకున్నాడు. కాబట్టి ఎస్ బికమ్ సచ్ ఎ వండర్ఫుల్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి మనం ఎంతసేపు మన వీక్నెస్ మీద కాకుండా మన స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. చాలా ఈజీగా ఉందండి, చూడండి. అవర్ స్టడీ గోస్ అన్నాడు. స్టార్టర్, బియాండ్ LDL cholesterol levels, under the impact of eating walnuts daily, a complete picture of all the lipoproteins on their potential to improve cardiovascular risk అన్నాడు. చూడండి, అవర్ స్టడీ గోస్ బియాండ్ LDL cholesterol levels. మా స్టడీ ఇట్ గోస్ బియాండ్ LDL cholesterol levels. సో ఖచ్చితంగా మనకి పీతో స్టార్ట్ అవ్వాలి. సో దీని ఎలిమినేట్ చేసేయచ్చు. ఎస్తో స్టార్ట్ అవ్వదు, సో ఖచ్చితంగా పీతోనే స్టార్ట్ అవ్వాలి. Our study goes beyond LDL cholesterol levels to get what? To get complete picture of all the lipoproteins. సో ఫస్ట్ P వస్తుంది, P తర్వాత R వస్తుంది, lipoproteins. నెక్స్ట్ ఇదండి, and the impact of eating walnuts daily, impact on their daily potential to improve the cardiovascular risk. ఓకే, సో మనకి PR QS కరెక్ట్ ఆన్సర్ వచ్చి సీన్ అండి. వెరీ సింపుల్ ఈజీ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ 94 రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఒకసారి ఎప్పుడైనా కూడా రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు మీకు చెప్తాం కదండి, రివర్స్ ఎలిమినేషన్ యూస్ చేయండి. ఎవరైనా ఫస్ట్ సెంటెన్సెస్ చదివి తర్వాత ఆప్షన్స్కి వెళ్తారు, బట్ నెవర్ డూ లైక్ దట్. ఆప్షన్స్ చూసి తర్వాత సెంటెన్సెస్కి వెళ్ళండి. మీరు ఆప్షన్స్ చూస్తే ఒకటి A, ఒకటి B, ఒకటి C, ఒకటి Dతో స్టార్ట్ అవుతుంది.
అంటే 4 ఆప్షన్స్ ఉంటే 4 డిఫరెంట్ లెటర్స్‌తో స్టార్ట్ అవుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఫస్ట్ సెంటెన్స్ ఒక్కటి కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ సెంటెన్స్ దిస్ పాస్ట్ సమ్మర్ మై డ్రీమ్ ఫైనలీ కేమ్ ట్రూ అన్నాడు. చూడండి దిస్ సమ్మర్ అంటే ఏ సమ్మరు తెలియదు కాబట్టి ఏతో స్టార్ట్ అవ్వడానికి అవకాశం లేదు. స్ట్రేంజ్ ల్యాండ్స్, ఎక్సైటింగ్ ప్లేసెస్ అండ్ న్యూ కల్చర్స్ హ్యావ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ మీ. Ever since I was a little girl, I dreamed about traveling overseas. I got to travel to England, France, Switzerland and Germany. చెప్పండి ఏదొస్తుందండి? ఖచ్చితంగా సీతో స్టార్ట్ అవ్వాలి కదండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి, చిన్న అమ్మాయిగా ఉండేటప్పటి నుంచి నాకు ఒక కల ఉండేది. అదేంటంటే వేరే దేశాలకి వెళ్ళాలి, వేరే దేశాలు చూడాలి అనే కల ఉండేది. ఫస్ట్ ఖచ్చితంగా సీతో స్టార్ట్ అవ్వాలి. దీని తర్వాత ఇది సెకండ్ వన్. స్ట్రేంజ్ ల్యాండ్స్, ఎక్సైటింగ్ ప్లేసెస్ అండ్ న్యూ కల్చర్స్ హ్యావ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ మీ. నెక్స్ట్ థర్డ్ వన్, దిస్ పాస్ట్ సమ్మర్ మై డ్రీమ్ ఫైనలీ కేమ్ ట్రూ. ఈ సమ్మర్లో నా కల నిజమైంది. ఎందుకు? ఐ గాట్ టు ట్రావెల్ టు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ అండ్ జర్మనీ. నేను ఈ సమ్మర్లో ఈ ప్లేసెస్ని విజిట్ చేశాను. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సిబిఏడినండి. చాలా ఈజీగా ఉందండి, సింపుల్. నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. షీ సెడ్ ఐ విల్ బీ అవైలబుల్ టుమారో. డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. చూడండి డైరెక్ట్ స్పీచ్లో కనుక విల్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుందండి? వుడ్గా మారుతుంది. ఇట్స్ బేసిక్ థింగ్ కదా. టుమారో అనేది ఏమవ్వాలి? నెక్స్ట్ డేగా మారాలి కదా. అంటే వుడ్ ఉండాలి, నెక్స్ట్ డే ఉండేది ఎక్కడుందో చూసుకోవాలి. అదేంటండి? ఆన్సర్ వచ్చి బీనండి. షీ సెడ్ దట్ షీ వుడ్ బీ అవైలబుల్ ద నెక్స్ట్ డే. మిగతావి ఎందుకు కాదంటే ఇక్కడ టుమారో అనేది నెక్స్ట్ డేగా మారలేదు, ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ విల్ అనేది మస్ట్గా మారింది, విల్ అనేది వుడ్గా మారుతుంది, మస్ట్గా మారదు. ఇక్కడ విల్ అనేది అసలు చేంజ్ అవ్వలేదు, వుడ్గా, ఎలిమినేట్ చేసేయచ్చు. సో వెరీ సింపుల్, వెరీ ఈజీ. డైరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ 4 వర్డ్స్ ఇచ్చాడండి. ఇందులో ఒక వర్డు స్పెల్లింగ్ మిస్టేక్ ఉందట. చాలా ఈజీ క్వశ్చన్ కదా ఇది. ఏదండి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్? ఇక్కడ ఇంపీడ్, యాక్విట్, కోర్టియస్, ఎగ్జిబిషన్. ఈజీ కదండి. ఇది ఒక్కటే ఇన్కరెక్ట్లీ స్పెల్ట్. ఎగ్జిబిషన్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? EXHIBITION, ఎగ్జిబిషన్. EXHIBITION. ఇక్కడ హెచ్ అనేది మిస్ అయింది, మిగతావన్నీ కరెక్టే ఉన్నాయి. ఒకసారి వీటి మీనింగ్స్ కూడా చూసుకుందామండి. ఇంపీడ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ఇంపీడ్? ఇంపెడిమెంటు, ఇంపీడ్ అంటుంటారు. ఇంపీడ్ అంటే అర్థం ఏంటంటే హిండర్, ఆటంకం కలిగించుట. హిండర్ లేదంటే అబ్స్ట్రక్ట్, హిండర్ లేదంటే అబ్స్ట్రక్ట్, ఆటంకం కలిగించుట. యాక్విట్ అంటే ఏంటండి? వాట్ ఈస్ యాక్విట్? క్విట్ అంటే లీవ్, విడిచిపెట్టడం కదా. యాక్విట్ అంటే అర్థం ఏంటంటే టు డిక్లేర్ ఏ పర్సన్ ఈస్ నాట్ గిల్టీ. అంటే ఒక వ్యక్తి నేరం చేయలేదు అని చెప్పడాన్ని యాక్విట్ అంటారు. ఈ యాక్విట్ అనే దానికి సినోనిమ్స్ ఏమొస్తుందంటే అబ్సాల్వ్, ఎగ్జోనరేట్, యాక్విట్, విండికేట్, ఎక్స్కల్పేట్. దీస్ ఆర్ ద సినోనిమ్స్. ఎగ్జోనరేట్ అనొచ్చు, ఎక్స్కల్పేట్ అనొచ్చు, తర్వాత వచ్చి అబ్సాల్వ్ అన్నా కూడా అదేనండి. అబ్సాల్వ్ అనొచ్చు, విండికేట్ అనొచ్చు. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. కోర్టియస్ అంటే ఏంటండి? కోర్టియస్ అంటే పొలైట్. ఓకే, సో ఎనీవే మన ఆన్సర్ అయితే మాత్రము దీనండి.
Next, from among the words given in bold, select the incorrectly spelt word in the following sentence. But the idea has also troubled the governor's supporters this time. ఎందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది? ఐడియాలోనా, ట్రబుల్డా, సపోర్టర్సా, టైమా? ఈజీ క్వశ్చన్ కదండి. సపోర్టర్స్ స్పెల్లింగ్ తప్పు ఉంది. సపోర్టర్స్లో మనకేమొస్తుంది? 2 పీలు వస్తాయి కాబట్టి SUPPORTERS సపోర్టర్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సీనండి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ synonym of the given word. హాస్టిలిటీ. హాస్టిలిటీ అనే వర్డ్కి సినోనిమ్ అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో హాస్టిలిటీ అనే పదము చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం కదండి. దేర్ ఈస్ అన్ ఆబ్వియస్ హాస్టిలిటీ బిట్వీన్ ద 2 nations, ఇండియా అండ్ పాకిస్తాన్. దట్ హాస్టిలిటీ లెడ్ టు వార్. వాళ్ళు మనల్ని అటాక్ చేశారు, మనం వాళ్ళని అటాక్ చేశాము కదా. వాట్ లెడ్ టు దిస్ వార్? ద హాస్టిలిటీ బిట్వీన్ ద 2 nations. హాస్టిలిటీ అంటే అర్థం ఏంటంటే ఎనిమిటీ, యానిమోసిటీ. హాస్టిలిటీ అన్న బిట్టర్నెస్ అండి. బిట్టర్నెస్, హాస్టిలిటీ, ఎనిమిటీ, యానిమోసిటీ, దీని ఏమంటారంటే హాస్టిలిటీ అంటారు. సో ఆన్సర్ వచ్చి మనం సినోనిమ్ కనుక్కోవాలి కాబట్టి ఎనిమిటీ, శత్రుత్వం. హేట్రెడ్ అండ్ అన్ఫ్రెండ్లీ బిహేవియర్, అంటగోనిజం అన్నా కూడా అదే. ఎనిమిటీ, ఎనిమిటీ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కువ ఇస్తుంటాడు. ఎనిమిటీ అన్నప్పుడు చూడండి, ఎనిమి అన్నప్పుడు ఏం రాస్తుంటాము? ENEMY రాస్తుంటాం. ఎనిమిటీ అన్నప్పుడు కూడా చాలామంది ENEMITY రాస్తుంటారు, కానీ తప్పండి. ఎనిమిటీ స్పెల్లింగ్ ENMITY. ఎనిమి అన్నప్పుడు ఈ వస్తుంది, కానీ ఎనిమిటీలో ఈ రాదు. బీ కేర్ఫుల్. ఇల్నెస్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ ఇల్నెస్? ఇల్నెస్ అంటే సిక్నెస్, ఒక జబ్బు. దట్ వీ నో వెరీ వెల్. ఓకే. నెక్స్ట్, క్వైట్ ఏంటండి? క్వైట్. మనకి 2 క్వైట్లు ఉన్నాయండి. QUIET క్వైట్ ఒకటి, QUITE క్వైట్ ఒకటి. ఈ 2 కూడా బాగా కన్ఫ్యూజింగ్. QUIET క్వైట్ అంటే కామ్, సైలెంట్, కీప్ క్వైట్ అంటుంటారు అది. QUITE క్వైట్ అంటే వెరీ, లేదంటే ఫుల్లీ. ఐఎమ్ క్వైట్ సాటిస్ఫైడ్, దిస్ ఈస్ క్వైట్ ఇంటరెస్టింగ్. ఇలా. ఇప్పుడు ఇదే వర్డ్కి ఒకవేళ యాంటోనిమ్ అడిగాడు అనుకోండి, హాస్టిలిటీకి యాంటోనిమ్ అడిగితే ఫ్రెండ్షిప్ అవుతుంది. దిస్ ఈస్ ద యాంటోనిమ్. సో హాస్టిలిటీ అంటే మనకి హేట్రెడ్ అండ్ అన్ఫ్రెండ్లీ బిహేవియర్. సో ఈ హాస్టిలిటీ అనే దానికి సినోనిమ్స్ ఏంటంటే యానిమోసిటీ అనొచ్చు, యాంటగోనిజం అనొచ్చు, ఎనిమిటీ అనొచ్చు. ఓకే. నెక్స్ట్, దీనికి యాంటోనిమ్ ఏమవుతుందంటే ఫ్రెండ్షిప్. నెక్స్ట్, 99. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇన్సిపిడ్ అనే వర్డ్కి సినోనిమ్ అడుగుతున్నాడు. వాట్ ఈజ్ ఇన్సిపిడ్ అండి? ఇన్సిపిడ్ అనేది ఫుడ్కు వాడచ్చు, థింగ్స్కి కూడా వాడచ్చు. ఫుడ్ గురించి చెప్పేటప్పుడు ఇన్సిపిడ్ ఫుడ్ అంటే చప్పిడి మెతుకులు అంటుంటారు. చప్పగా ఇప్పుడు పేషెంట్స్కి ఇస్తుంటారు, పర్టికులర్గా హార్ట్ పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి, ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా చప్పగా, నో మసాలా, నో సాల్ట్, నో స్పైసీ, ఏముండవండి, చాలా చప్పగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇన్సిపిడ్ ఫుడ్ అంటారు. ఇన్సిపిడ్ అంటే అర్థం ఏంటంటే టేస్ట్లెస్, బ్లాండ్, BLAND, బ్లాండ్. ఇప్పుడు పచ్చి కూరగాయలు తినమంటుంటారు, ఉడికి, ఇలా ఇదేంటి ఇన్సిపిడ్ ఫుడ్, బ్లాండ్ ఫుడ్ అంటారు. ఈ ఇన్సిపిడ్ అనే దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉందండి. దట్ లెక్చర్ వాస్ క్వైట్ ఇన్సిపిడ్ అంటారు. అంటే ఏంటి? లెక్చర్ వింటూ ఉంటే బాగా నిద్ర వచ్చేసింది అనుకోండి, అంటే డల్, బోరింగ్, మొనాటనస్, చీడియస్, అంటే నాట్ ఎక్సైటింగ్, నాట్ థ్రిల్లింగ్, నాట్ ఇంట్రెస్టింగ్, అలా కూడా వాడచ్చు. 2 మీనింగ్స్ ఉంటాయి. బోరింగ్ ఆర్ డల్ ఒక మీనింగ్, టేస్ట్లెస్, బ్లాండ్, అన్ఇన్స్పైరింగ్
అంటే ఫుడ్ గురించి మాట్లాడేటప్పుడు బ్లాండ్ టేస్ట్లెస్ వాడతారు. థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు బోరింగ్ ఆర్ డల్ అనేది వాడతారండి. అన్ఇన్స్పైరింగ్. ఓకే. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో నీరెస్ట్గా ఉండేది ఏదండి? ఇక్కడ ఫుడ్ గురించి తీసుకున్నాడు కాబట్టి టేస్ట్లెస్. డిస్మల్ అంటే డిస్మల్ పర్ఫార్మెన్స్ అంటుంటారు. డిస్మల్ అంటే వెరీ సాడ్, బ్యాడ్, హోప్లెస్ అది. టేస్ట్లెస్ అంటే తెలుసు. అబ్స్క్యూర్ అంటే ఏంటండి? అబ్స్క్యూర్ అంటే సంథింగ్ ఈజ్ అన్‌క్లియర్, వేగ్, అబ్స్ట్రాక్ట్, హేజీ, క్లౌడీ, అస్పష్టంగా ఉండడం అండి. అంబిగ్వస్, ఈక్వివోకల్. ఐడిల్ అంటే ఏంటి? ఈజ్ వెరీ ఐడిల్ స్టూడెంట్ అంటారు. అంటే లేజీ, లెథర్జిక్ ఇలా. సో చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సిపిడ్ ఫుడ్. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సిపిడ్ లెక్చర్. చూడండి, టీచర్ చెబుతూ ఉంటే పిల్లలు నిద్రపోతున్నారు. దీన్ని ఏమంటారంటే ఇన్సిపిడ్ లెక్చర్ అంటారు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. లెట్ ద కాంట్రాక్ట్ బీ సెంట్ టు మీ అంటే ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడండి. ప్యాసివ్ వాయిస్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చమన్నాడు. లెట్ అనేది ఎప్పుడు వాడతారంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్, కమాండ్స్, ఆర్డర్స్ వీటికి లెట్ యూస్ చేస్తారు. దేనిని మారిస్తే అది వస్తుంది. సెండ్ మీద కాంట్రాక్ట్ అంటారా? కమాండ్స్ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి కదా, పాస్ట్ టెన్స్లో ఉండవు. సెండ్ మీ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెండ్ మీ ద కాంట్రాక్ట్. ఎందుకంటే మనకి ఇదండి స్ట్రక్చర్. లెట్ టు ఆబ్జెక్టివ్ బీబీ ప్లస్ V3 ఇది స్ట్రక్చర్ కమాండ్స్ని మార్చేటప్పుడు. ఇప్పుడు ఇది ఈ ఫామ్లో ఉందండి. సో మనము దీనికి యాక్టివ్ వాయిస్ కనుక్కోవాలి కాబట్టి సెండ్ మీ ద కాంట్రాక్ట్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ప్రకారం చూడండి, లెట్ టు వచ్చింది, ఆబ్జెక్ట్ ఏంటి? ద కాంట్రాక్ట్. బి సెండ్కి మూడో రూపం ఏంటి? సెంట్. ఐ మస్ట్ బి సెండ్ ద కాంట్రాక్ట్, ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ద కాంట్రాక్ట్ షుడ్ బి సెండ్ టు మీ, ఇది కూడా ప్యాసివ్ వాయిస్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో ఉండేది అదొక్కటే ఉంది. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద 100 క్వశ్చన్స్. సో ఇదండి. సో ఎవ్రీ వీక్ ఉంటుంది. ప్లీజ్ డూ టేక్ ద మాక్ టెస్ట్ అండ్ ప్లీజ్ డూ వాచ్ explanation videos and please do take at least one mock test daily if you really want to get a job in this 2025. సో మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ రియలీ లైక్డ్ దిస్ మూవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్డ్. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ టు కామెంట్ చేయండి. సో దట్ ఇంకా ఇది చాలా యూస్ఫుల్ కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. See you next week with another test. Thank you.